హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రోమోస్ అయితే వచ్చేస్తున్నాయండి. 3 ప్రోమోస్ అయితే వచ్చేసాయి. సో మనకు ప్రోమోలో ఏం జరుగుతుంది? సో ఫస్ట్ ప్రోమోలో అయితే మణికంఠన్ వేసుకున్నారు. సెకండ్ ప్రోమోలో అయితే ఆదిత్య గారు కూడా కొంచెం సీరియస్ అవుతున్నారు. ఇక థర్డ్ ప్రోమోలో అయితే యష్మి మళ్ళీ నోరు జారింది. ఏం నోరు జారింది అంటే మళ్ళీ మణికంఠని అసలు నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? తన ఓటింగ్ ఉంది కదా, అంటే ప్రజలను అవమానిస్తుందా ఇక్కడ? నువ్వు ఎలా సేవ్ అవుతున్నావు అంటే ఓటింగ్ వేస్తున్నారు, తను సేవ్ అవుతున్నాడు. ఈ అమ్మాయి మళ్ళీ నోటిదులా స్టార్ట్ చేసింది. స్టార్టింగ్లో ఒక నెగిటివిటీ ఉండే సోనియాపై వేసుకోవడం వల్ల కొంచెం పాజిటివిటీ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ కంటెంట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. సో కొంచెం మళ్ళీ మణికంఠని నువ్వు ఎట్లా సేవ్ అవుతున్నావో ఏమో, ఇవన్నీ కొంచెం వేయడానికి ఇబ్బందిగా ఉన్నాయి. కాకపోతే నబీల్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అదేంటంటే మీరందరూ తిన్న తర్వాతనే తింటాను, మిగిలితే తింటాను, లేకపోతే తిన్నాను అంటున్నాడు. ఇక్కడ విష్ణు ఏమైనా నోర్జార్ అనిందా, ఎడిటింగ్లో ఏమైనా కట్ చేశారా, అది చూడాలి ఎపిసోడ్లో. నాకైతే అక్కడ కొంచెం ఫుడ్ విషయం అనేది కొంచెము అంత మొహమాటం లేకుండా అనొద్దు. లాస్ట్ టైం కూడా యావన్ ఇట్లనే అనేవాళ్ళు, ఈ ప్రియాంక జైన్ వీళ్ళు ఉన్నారు కదా. అప్పుడు ఫుడ్ విషయంలో ఎంత 4-5 రొట్టెలు తింటాడు, అవి తింటాడు. అతను జిమ్ చేస్తాడు కాబట్టి అతను తింటాడు. ఫుడ్ విషయంలో ఎప్పుడు అట్లా మాట్లాడకూడదని నాకు అనిపించింది. సో ఆల్రెడీ సీత వాళ్ళకు రేషన్ కూడా ప్రాబ్లం అయింది. నాన్ వెజ్ అవి ఏమీ రాలేదు కదా వాళ్ళకి. సో ఫుడ్ నాన్ వెజ్ రాలేదని బాధపడుతున్నాం అని సీతు అంటది. సో అక్కడ అతను ఏం తింటాడు? అందరూ ఇదిగానే తింటారు కదా, మీరు అందరు తిన్న తర్వాత తింటారు. ఏమైనా ఫుడ్ విషయంలో నువ్వు ఎక్కువ తింటున్నావు, మిగతా వాళ్ళకి చూడట్లేదా అని ఏమన్నా జరిగిందా? అది ఎడిటింగ్లో అయితే కట్ చేశారు. ఇంకా నైనికనైతే మంచిగా వేసుకుంటాను, ఎందుకంటే నైనిక అటు ఇటు కాకుండా ఆడేది. సో ఆదిత్య గారిని కూడా నేను ఏదేదో అంటుంది. సో మొత్తం ఎపిసోడ్ అయ్యాకైతే క్లియర్గా మాట్లాడుకుందాము. జస్ట్ అయితే ప్రోమోలో నాకు అనిపించింది ఏంటంటే నైనిక కొంచెము అందరికీ అర్థమైంది. మనకు మణికంఠకు సోనియా కోట్ ఏమంటే సోనియా కోసమే కూర్చుంటుంది కదా. సో మణికంఠ కోసం లేవలేదు. మళ్ళీ ఎప్పుడైతే విష్ణు ఫోటో కాల్ చేసిందా, ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. మళ్ళీ నైనిక చీఫ్గా ఉన్నప్పుడు ఏం చేయలేదు ఆమె, అసలు ఎవరి కోసం కానీ సపోర్ట్ చేయలేదు. తెలిసి తెలియకనా, ఇమ్మెచ్యూరా, లేకపోతే ఏజ్ డిఫరెన్సా తెలియదు కానీ ఆ అమ్మాయి కొంచెం ఒక రకంగా మాట్లాడింది. ఇంకా మణికంఠాన్ని కూడా చిన్నపిల్ల అంటే చిన్నపిల్లలా ఉన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, చేసే కడ చేస్తుంది అని నాకు కొంచెం ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి కొంచెం ఇదిగానే ఉంది. సో ఆదిత్య గారిని అట్లా అనడము అయితే కొంచెం డిస్రెస్పెక్ట్గా అయితే మాట్లాడకూడదు. సోనియా అట్లా మాట్లాడి వెళ్ళిపోయింది. సో ఆదిత్య గారు అయితే పాపం మళ్ళీ వేసిన ఫోటోని కూడా తీసేస్తున్నారు. మనకు ప్రేరణ ఏమంటుందంటే, మీరు నెగిటివ్ మాట్లాడినప్పుడు నెగిటివే మాట్లాడండి, మళ్ళీ పాజిటివ్ పాయింట్స్ ఎందుకు చెప్తున్నారు అని ఫస్టే ఒకసారి అమ్మాయికి సజెస్ట్ చేస్తుంది. సోనియా గురించి మాట్లాడతాడు కదా, మీరు చాలా మెచ్యూరు, మీరు ఇట్లా అట్లా అని, మీరు ఎందుకు మంచి మాటలు చెప్తున్నారు, మీరు చెడు కూడా చెప్పండి, చెడు చెప్పాలి కదా, నామినేషన్స్ అంటేనే అనర్హులను తరిమేయడం కదా, సో అట్లా మాట్లాడాలి అని చెప్తుంది. అక్కడ మీరు నెగిటివ్ పాయింట్స్ మాట్లాడట్లేదు, నెగిటివ్ పాయింట్స్ చెప్పాలి కానీ మీరు పాజిటివ్ 9 చెప్పి నెగిటివ్ ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు అన్నట్టుగా ప్రేరణ అంటుంది. ఇంకా నిఖిల్కి మణికంఠకి ఎక్కడ వచ్చింది అంటే అదే అండి, మనకు మణికంఠ నేను వేరే క్లాన్కి వెళ్ళాలని అనుకుంటున్నాను, నీ క్లాన్లో ఉంటే నేను ఫిజికల్ టాస్క్లో ఆడనిస్తావా నన్ను అని అడుగుతాడు కదా. అప్పుడు హెడ్ అటు ఇటుగా అంటే నా క్లాన్కి అవసరం అనుకుంటే నేను ఆడనిస్తాను, లేకపోతే ఆడనివని అన్నట్టుగా చెప్పాడు కదా. సో మేబీ అక్కడ అది ఆర్గ్యుమెంట్ అవుతుంది వాళ్ళిద్దరికి. ఇంకా విష్ణుకి ఎట్లనైనా నామినేట్ చేశారు. అదే ఇంకా మనకు విష్ణు ఇట్లా గాజులు కొట్టు అంటుంది కదా, అలా ఎలా మాట్లాడతావు నువ్వు, మాట్లాడేటప్పుడు జోక్ కానీ అది తీసుకునేటప్పుడు సీరియస్గా ఉంటుందని వాళ్ళిద్దరికి. సో విష్ణు కొంచెము నోరు జారుతుంది, ఈమె కోటింగ్లో కూడా ప్రాబ్లం అవుతుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇక్కడ ఎట్లా మాట్లాడాలో కొన్నేమో సీరియస్గా తీసుకుంటుంది, కొన్నేమో సీరియస్గా తీసుకుంటుందని నాకు అనిపించింది. సో యష్మి మళ్ళీ నోరు కొంచెం మాట జారుతూ మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. ఇది ఫ్రెండ్స్, మళ్ళీ ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ వీడియో చేస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.